మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి నాయన గతించిన సంవత్సరం నుండి సంవత్సరం అంతా కాసి కాపాడి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన 2026 సంవత్సరం ప్రభువా, మొదటి రోజు నా ప్రభా, మొదటి దినము నా తండ్రి నీకు వందనాలు ప్రభా. మేము ఏ పాటు వారు నా తండ్రి, ఏ యోగ్యత లేదు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు తోడై నడిపించి నీ బిడ్డలైన వారిని అందరి ముందు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు నాయనా నువ్వు కృపగల దేవుడు నా తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యం నీరు దూతలతో కొనియాడబడుతున్న నా మంచి యేసయ్య నీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నా తండ్రి నూతన సంవత్సరంలో ప్రభువా అనేకమైన బిడ్డలు నడిపించమని చేతులకు అప్పగించుకుంటా ఉన్నారు ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు నాయనా మా సంఘమును సంఘ సరిహద్దులను దీవించి నాయన ఆశీర్వదించమని నీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాను ప్రభువా. నాయన సేవకులను దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు నాయన. కూడి వచ్చిన బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరొకసారి నూతన పరచును నాయన. నా ప్రభా నువ్వు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు నాయన, నీకు వందనాలు బాబు. నీకు స్తోత్రములు నా తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడువు నాయన, నీకు వందనాలు ప్రభా. నీకేమి రుణం తీర్చలేము నా తండ్రి. నాయన మా దేశములు దేశ నాయకులను ప్రభా దీవించి ఆశీర్వదించిన నాయన మేము ఇక్కడ ఉంటాం, నీ దేశాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన నాయన నూతనమైన కార్యాలు జరిపించిన నాయన, నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు నీ సేవలో నీ సన్నిధిలో నడిపించమని చేతులకు అప్పగించుకుంటా ఉన్నాను. కృప చూపించిన నాయన. నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు సర్వోన్నతుడు అన్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు నా తండ్రి. నాయన నీకేమి రుణం తీర్చలేదు ప్రభా. ఇదిగో నా ప్రభ ఎంతవరకు నాయన మీరు ముందు నడిపించారు ప్రభా. ఇకపోయి జరగబోయే కార్యక్రమాలన్నీ నా తండ్రి మీరే ముందు నడిపించి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ప్రార్థించిన దేవి గారికి దేవుని పేరు వందనాలు. అలాగే ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం, అది ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నట్టుగా సింగింగ్ కాంపిటీషన్, అలాగే బైబిల్ క్విజ్, అలాగే చిన్నపిల్లలు మన సంఘంలో ఉన్నట్టు చిన్నపిల్లలకి ఒక అప్రిషియేషన్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. అది ఇప్పుడు మరి మేము ఆ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఆశపడుతున్నాం. మరి జయరాజ్ గారు కొంచెం ముందుకు వచ్చి కొంచెం సహాయం చేయాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. మొదటిగా బైబిల్ క్విజ్లో మరి 3rd ప్లేస్ వచ్చిన వారండి పి చిట్టి గారు. దయతో ముందుకు రావాలి. మరి ఈ బహుమతిని బహుకరించవలసిందిగా పాస్టర్ రాజరత్నం గారిని పిలుస్తున్నాను. అలాగే 2nd ప్రైజ్ గెలుచుకున్నటువంటి వారు పిడకాల జీవకుమారి గారండి. మరి 2nd ప్రైజ్ ఇవ్వవలసిందిగా పాస్టర్ సామ్యుల్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మొదటి స్థానంలో ఉన్నటువంటి వారు పిడకాల మరియమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈసారి కాదు, గత ఐ థింక్ 4-5 ఇయర్స్ నుండి కన్సిక్యూటివ్గా ఫస్ట్ ప్లేస్లో రావడం జరుగుతుంది. కాదు 3 ఇయర్స్ నుంచి అనుకుంటా. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈ బహుమతిని బహుకరించవలసిందిగా బ్రదర్ కెనడీ గారిని ఆహ్వానిస్తున్నానండి. తప్పనితో మరి రెడ్ అని కొంచెం మధ్యలో రండి. ఆయన మధ్యలోకి వస్తే బాగుంది. అలాగే సింగింగ్ కాంపిటీషన్ అందరూ బాగా పాడారు.
ఒక మైనర్ చిన్న చిన్న మార్క్స్ తేడాలో మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వాలి కాబట్టి మరి ఇది 3వ ప్లేసు బద్ది విజయ విల్సన్ గారండి. ఆమె ముందుకు వచ్చి మరి బహుమతి స్వీకరించాలని ఈ బహుమతిని అందించవలసిందిగా తిరుమని రాజు గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. అలాగే సెకండ్ ప్లేస్ పిడకాల రత్నకుమారి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ బహుమతిని బహుకరించవలసిందిగా శేషప్రసాద్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నానండి. చెప్పట్లు ప్లీజ్ ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ మరి ఎక్కువ మంది పాడితే ఎక్కువ గెలుచుకోవచ్చు. అలాగే మొదటి స్థానం మరి చిట్టి విజయ్ గారు, చిట్టి గారు మొదటి స్థానం చిట్టి గారు గెలుచుకున్నారు. మన పాస్టర్ పెద్దవాస్ గారు వచ్చి బహుకరించారు. అలాగే మరి కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మరి సంఘం కోసం పాటుపడినటువంటి కొంతమందిని గుర్తించి మరి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా బ్రదర్ డేవిడ్ బాలు గారు కోయర్ లీడర్గా మరి కోయర్ నడిపిస్తున్నందుకు గాను జయరాజ్ గారిని చప్పట్లు ప్లీజ్. అలాగే రెండవదిగా ఈదా రవికుమార్ గారు మరి ఏం చేసిన విషయం ఏంటంటే ఎవ్రీ వీక్ వితౌట్ ఫెయిల్ పాస్టర్ గారికి తినడానికి మరి సమ్ ఫ్రూట్స్ అలాగే వాటర్ బాటిల్ వితౌట్ ఫెయిల్ అయిన సంవత్సరం అంతా కూడా మరి తీసుకుని వస్తారు. అది ఇట్ ఈజ్ నాట్ వర్త్ ఆఫ్ మనీ. అది ఒక దాని విలువ ఏంటంటే ఆ మనిషి యొక్క అంటే ఐమ్ సారీ సో ఆయన కూడా ముందుకు వచ్చి మరి ఈ గిఫ్ట్ని తీసుకోవాలని దేవుని పేరు మనం చేస్తున్నానండి. ఈ గిఫ్ట్ నేనే ఇస్తాను. అందరికీ ఫోటో తీయాలి, నాకైతే ఫోటో తీరా. అలాగే గుమ్మాపు శ్రేణి గారు ఏం చేసిన ఘనకార్యం ఏంటంటే క్రిస్మస్ శాంతాక్లాస్ క్రిస్మస్ తాత డ్రెస్ తోటి మరి మన క్యారల్ సింగింగ్లో మరి అందరికీ చాక్లెట్లు ఇవ్వడం, అలాగే మరి చర్చిలో కూడా మరి ఆయన చేసిన క్రిస్మస్ తాత గెటప్ కోసం మరి ఆయన కూడా ఒక గిఫ్ట్ ఏర్పాటు చేసేవాడిని. ఈ గిఫ్ట్ అన్ని కోరుకుందిగా డేవిడ్ బాలు గారిని ముందు తెలిసినాను. అలాగే చిన్న బిడ్డలకు మరి మేము కొన్ని గిఫ్ట్స్ రెడీ చేసామండి. ముందుగా ఇంకా చెప్పకమ్మా. మరి దీపాటి కిషోర్ గారి పెద్ద కుమారుడు చిన్న కుమారుడికి మరి వారు అయితే ఈరోజు రాలేదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు దీపాటి ప్రకాష్ గారికి అంటే దీపాటికి మూర్తి గారి రెండో కుమారుడికి
దేవుడు కుమార్తెను అనుగ్రహించాడు. వారు హాస్పిటల్లో ఉండడం జరిగింది. సో దానికోసం వారు ఈరోజు రాలేనట్టు ఉన్నారు. కాబట్టి దయతో వారి నాన్నమ్మ గారు వచ్చి ఈ 2 గిఫ్ట్లు ఒకేసారి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇవి మరి గిఫ్ట్ ప్రజెంట్ చేయవలసిందిగా ఈద రవికుమార్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నానండి. చప్పట్లు ప్లీజ్. ఇలా చూడాక అందరికీ మా మనవాళ్ళ తరపున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వందనాలు. హ్యాపీ మనవాళ్ళు చెప్పిందమ్మా. అలాగే క్రాంతి అపూర్వ క్రాంతి గారి కుమార్తెను కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సష్మిత ప్లీజ్ కమ్, త్వరగా రావాలి. సార్ రాజరత్న గారు ఇలా చూడు చూడు తల్లి. హ్యాపీ న్యూ ఇయర్. అలాగే శాష తల్లి, ప్రిన్సెస్ విజయ విల్సన్ గారిని ముందుకు వచ్చి మరి ఆ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలా ఉంటుంది సార్ అలా ఇంతటితో మరి బహుమతులు ఇవ్వడం సారీ క్షమించాలి, ఇంకా స్పెషల్ గిఫ్ట్స్. ఓకే, లాస్ట్ టైం మన క్రిస్మస్ రోజున కంఠత వాక్యాలు మరి చెప్పినటువంటి బిడ్డ, అది చాలా అనర్గళంగా, ఇట్స్ లాంగ్, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మెసేజ్ అది. మరి ఆ బిడ్డకి లాస్ట్ టైం మన కెనడీ గారు, సంఘ పెద్ద అయినటువంటి కెనడీ గారు ప్రామిస్ చేశారు. ఆమె ఇంప్రెస్ అయ్యారైనా, సో దానికి ఒక గిఫ్ట్ మరి ఏర్పాటు చేశారు. మరి ఆ బిడ్డ ఎదురుకొచ్చి ఈ గిఫ్ట్ని స్వీకరించాలని దేవుని పేరు మనం చేస్తున్నాను. అలాగే ఈ గిఫ్ట్ని అందజేయవలసిందిగా జ్యోతిర్మయి అలాగే వారి హస్బెండ్ని కూడా మరి ముందుకి ఆహ్వానిస్తున్నానండి. దయతో ప్లీజ్. సిరి అలాగే మరి నూతనంగా మరి జతపరిచినటువంటి దంపతులు వీరు కెనడీ గారి కుమార్తె, అలాగే వారి అల్లుడు గారు. మరి అల్లుడు గారు మొన్ననే యూకే నుంచి రావడం జరిగింది. రేపటి రోజు మనకి మీకు అందరికీ తెలిసిన విధంగానే వెన్యూ చేంజ్ అయింది. మనందరం కూడా మరి వెళ్ళి మరి వారిని ఆశీర్వదించాలి అని సంఘం పేరట మనవి చేస్తున్నాను. అలాగే ఇంకొక గిఫ్ట్ సాషా కూడా మరి రెడీ చేశారు. పాట పాడినందుకంట బాగా పాడిందని. రావాలి త్వరగా. ఇది కెనడీ గారే మరి సాషాకి అందజేస్తారు. తర్వాత పోయిన సాంగ్ అలాగే స్పెషల్ సాంగ్స్ పాడవలసిన వారు రెడీగా ఉండాలని నేను మనం చేస్తున్నానండి. అలాగే అంటే గిఫ్ట్స్ ఇచ్చామని కాదు, కానీ ఇది ఓన్లీ జస్ట్ చిన్న అప్రిషియేషను. అలాగే మేము కూడా చాలా పని చేస్తూ ఉంటాం, అనేకమైన పనులు. నేను అలాగే జయరాజ్ గారు, అలాగే చంటి, ఇంకా సో మరి వంట, మరి చిన్నబాబు గారు టీము, చిన్నబాబు గారి తమ్ముడు యోహాను, ప్రసాద్ గారు, మరి ప్రతి ఒక్కరూ ఈ సంఘం కోసం ఎంతో మరి సహాయపడుతూ ఉంటాము దేవుని కార్యక్రమాల్లో.
మేమందరం గిఫ్ట్ తీసుకోకపోయినా మరి ఈ గిఫ్ట్ తీసుకున్న వారందరితో పాటు దేవుడు మాకు కూడా సమ్ బిగ్ గిఫ్ట్ ఇస్తాడని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో స్పెషల్ సాంగ్ ఓపెన్ చాయిస్ అండి, త్వరగా రావాలి. ఒక పల్లవి చరణం మాత్రమే, ఎందుకంటే మరి కీబోర్డ్ ప్లే చేసే బ్రదర్ కూడా మరి వేరే చర్చ్కి వెళ్ళవలసి ఉంది కాబట్టి దయతో గమనించాలి, క్షమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.